ఏంటి ఏమైంది? ఎంత తాగినా కిక్కెక్కట్లేదురా. స్వామి, ఈ అమ్మాయి నాగమణి. నాగమణి ఏంటి? అయినా ఈ అమ్మాయి ఫోటో ముందు ఈ యాగాలు పూజలు అసలు ఏం చేస్తున్నారు మీరంతా? వచ్చే పౌర్ణమి రోజున ఈ అమ్మాయి చనిపోతుంది. చనిపోవడం ఏంటి? అయినా భవిష్యత్తు మీరెలా చెప్తున్నారు? ఆ అమ్మాయి గురించి నువ్వు తెలుసుకోవాలంటే తన గతం గురించి నువ్వు తెలుసుకోవాలి. 15 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో ఉన్న కొందరు మూర్ఖులు నాగుల్ని కొట్టటం, చంపటం, విషాన్ని తీయటం, చర్మం ఒలిచి వ్యాపారం చేయటం, ఇటువంటి పాపకార్యాలన్నీ చేసేవారు. వారు చేసిన పాపాలే శాపాలే ఈ ప్రాంతాలకు చుట్టుకుంది. అప్పుడు ఇక్కడి ప్రజలు ఈ ఊళ్ళో ఉండలేక, ఊరుదిలిపెట్టి వెళ్ళిపోలేక నానా బాధలు పడుతున్న సమయంలో రోమనాగ కళతో ఈ దేవత పుట్టింది. అమోఘం, అద్భుతం. ఈ పాప జాతకం అసాధారణమైన జాతకం. అభిజ్ఞ లగ్నం, పూర్ణ చంద్రోదయ వేళ, నవగ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న సమయంలో పుట్టింది. ఇక రోమకళ సర్పాకారం. అది అదిగో ఆ వీపు మీదున్న పుట్టుమచ్చ. తన వల్ల ఈ లోకానికి, మీకు ఎంతో మంచి జరగనుంది. ఇటువంటి జాతకం దైవాంశ జాతకం. తాతయ్య గారు ఇంట్లో లేరు. ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నారు? మా పాపని పావు కరిచిందమ్మా. మీ పాపకేమీ కాలేదు. అమ్మా, నిజంగా నువ్వు మా పాలిటి దేవతవమ్మా, దేవతవే. ఏమండి, దండం పెట్టుకోండి. నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం. ఏమిటి సిద్ధాంతి గారు, గ్రామస్తులతో కలిసి ఇలా వచ్చారు? రాబో పౌర్ణమి మహాపౌర్ణమి. మీరు మీ అబ్బాయి గారు అంగీకరిస్తే నాగయాగం చేసి నాగదత్తమైన మీ నాగమణిని విశ్వేశ్వర స్వామికి దేవదాసిగా సమర్పిద్దామని. ఏంటి, దేవదాసిగానా? అవును వాసుదేవన్, మీ వంశంలో 4 తరాలకు ముందు ఆ దేవుడమని కూడా సమర్పించాం కదా. దైవాంశ సంభూతులను ఆ దైవానికే సమర్పించడం ధర్మం. ఈ ధర్మాలు గిర్మాలు నాకు తెలియవు. మీ మూఢనమ్మకాలకు నా బంగారు తల్లిని బలి చేయను. ఇప్పటికే అన్నం పుణ్యం తెలియని నా చిట్టి తల్లిని దేవతని, దెయ్యమని అల్లరి చేస్తున్నారు. అది అల్లరి కాదు వాసుదేవన్, వారి అభిమానం. అభిమానమో అనురాగమో నాకు తెలియదు. నా చిట్టి తల్లిని దేవదాసిగా చేయడానికి నేను అంగీకరించను, అంగీకరించలేను. అది కాదు వీళ్ళు వీళ్ళ మూఢనమ్మకం. ఈ ఊళ్ళోనే ఉండొద్దమ్మా, మనం వెళ్ళిపోతాం. అలా ఆ దేవత ఈ ఊరు విడిచి వెళ్ళిపోయింది. మనవరాలు వెళ్ళిపోయిందన్న బెంగతో కొంతకాలానికి విశ్వేశ్వరనాథన్ కూడా కాలం చేశారు. ఆ తరువాత ఈ తైలవర్ణ చిత్రపటం మేం ఊహించి వేసుకున్నదే. కానీ ఈ పూజలు యాగాలు ఏమిటి? ఇది మహామృత్యుంజయ హోమం, ఆయుర్దాయం పెంచడం కోసం చేసే హోమం. రాబోయే సంపూర్ణ పౌర్ణమికి అభిజ్ఞ లగ్నంలో మా దేవతకి మరణం సంభవించబోతోంది. ఎందుకంటే అది మా దేవత జన్మ నక్షత్రం. తనకి 23 సంవత్సరాలు వస్తాయి. అంటే 23వ ఏట నాగమణి. ఖచ్చితంగా ఆ అమ్మాయి మరణించక తప్పదు.
ముసల్దానం ఒరే తప్పు చేస్తున్నావురా, ఆ పిల్ల జోలికెళ్తే చస్తావు, జాగ్రత్త. మేడం అరే ఇక్కడ ఉన్నారా? ఇదిగోండి 10 లక్షలు. మీ నాన్నగారు చనిపోతే వచ్చిన ఎక్స్గ్రేషన్ తీసుకోండి. దీంతో నాకు పని లేదు. అంటే దీని అవసరం నాకంటే మీకే ఎక్కువగా ఉంది. ఇది మీ దగ్గర ఉంటే మీ ప్రాబ్లమ్స్ మీకు దూరంగా ఉంటాయి. ఇన్నాళ్ళు నువ్వు మమ్మల్ని కష్టపెట్టడానికి వచ్చావు అనుకున్నాం కానీ మమ్మల్ని కష్టాల నుంచి బయటపడేస్తావు అనుకోలేదు. మేడం మీరు మా పాలిట ప్యాంటు షర్ట్ తీసుకున్న రిజర్వ్ బ్యాంక్ మేడం. నేను నువ్వు బోర్డు తిప్పేసిన కృషి బ్యాంకే. అర్థం కాలేదు కదా, కొంచెం పక్కకి వెళ్ళి ఆలోచించుకోవా? సరే. మేడం ఇంత హెల్ప్ చేసిన వాళ్ళు అసలుకు కొసరలాగా ఇంకొక హెల్ప్ చేయరా ప్లీజ్? ఏంటి? అదిగో దాన్ని చూశారుగా, కష్టపడైతే పెళ్లి చేసుకున్నాను గాని కాపురం చేద్దామంటే కరెంట్ పాస్ అవడం లేదు. ట్యూబ్ లైట్ వెలుగుతుంది అంటే కరెంట్ పోయిందని లేదు, ఫీజు ఎగిరిపోయిందని చెప్తున్నారు. డోంట్ వరీ, నాకు అర్థమైంది. నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. అంటే మీరే దగ్గరుండి కనకం కనకం ఏం చదువుతున్నా? చందమామ. అది సరే గాని నిన్నోటి అడుగుతాను, చెప్తావా? 2-3 అడిగినా చెప్తాను. నీకు మగాళ్ళలో ఎవరంటే ఇష్టం? మా నాన్న, నాగార్జున వాళ్ళ నాన్న. ఓసిని దుంపదగా, వాళ్ళు కాదు కనకం. అసలు నా కోసం పుట్టినవాడు వీడే అని నీకెవరు అనిపించలేదా? అది సరే, అసలు నీ దృష్టిలో మగాడంటే ఎవరు? ఇద్దరు. ఇద్దరా? సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్. వాళ్ళ ఓకే. చిన్నప్పుడు మా అమ్మ సూపర్ మ్యాన్ సినిమా చూపించి మగాడంటే వీడేనే అంది. ఆ తర్వాత నేను పెద్ద మనిషి అయిన కొత్తల్లో మా మావయ్య స్పైడర్ మ్యాన్ సినిమా చూపించి అస్సలు సిసలైన మగాడంటే వీడేనే, నేను చేసుకోవడానికి వస్తాడే అని నాతో చెప్పాడు. అప్పటి నుంచి నా కోసం ఏ సూపర్ మ్యానో ఏ స్పైడర్ మ్యానో వచ్చి నేను చెక్క ఎత్తుకుని గాల్లో తిప్పుతాడని ఎదురు చూస్తున్నాను. అలాగా? అమ్మ నీ మావు పొయ్యేవాడు పోకుండా దీన్ని ఇలా చేసిపోయాడే. రోజుకు 2-3 సార్లు కలలు కంటుంటాను తెలుసా. కలలు కనడమేనా, పిల్లల్ని కనడం ఏమైనా ప్లాన్ చేసావా? ఏదైనా నాకు వాళ్ళతోనే. ఫిక్సా? లాక్ కూడా చేసేసాను. దీనమ్మ కీ ఎక్కడ పెట్టిందో. మనకి తాళాలు కరువు ఏంటి? అది కాదు. సరే నువ్వు పడుకో, నేను మళ్ళీ వస్తాను. విన్నావుగా, అది సంగతి. ఇప్పుడు ఏం చేయాలి? అర్జెంటుగా నువ్వు సూపర్ స్పైడర్ మ్యాన్ అవ్వాలి. ఇదే సూపర్ స్పైడర్ మ్యాన్. అర్జెంట్ 1 కిలో సాలి పురుగులు తెచ్చి పులుసు పెట్టేదా? చచ్చి ఊరుకుంటాను. కనకం కనకం. పైనుంచి నా కోసమే వచ్చావా? అవునే, పైన నుంచి మీ అమ్మ కిందకు తోసేసింది. మరి సూపర్ మ్యాన్ సూపర్ మ్యానా? సూపర్ మ్యాన్ వాళ్ళ ఆవిడతో రొమాన్స్ చేస్తున్నాడు. లేట్ చేయడం ఎందుకని చెప్పేసి నేనే షాప్ కు వెళ్ళి తెల్ల డ్రైవర్ కొనుక్కొని వేసుకొచ్చేసాను నీకోసమే. స్పైడర్ మ్యాన్ నన్ను ఎత్తుకొని గాల్లో తిప్పవా? తారు తెగుద్దేమోనే. నన్ను తిప్పాల్సిందే. తప్పదా? తప్పదు రోయ్. కప్లి మీద దర్దన్. గాడిద మీద పట్ట మూటేసినట్టు వాడు అమ్మాయిని ఎలా పట్టుకోని తాడు దిగింది. ఏమైంది? తాడు తెగిందా? నడు విరిగింది. జెండు బాంబు రాయనా స్పైడర్ మ్యాన్? అక్కర్లేదు. హాయ్ స్వీట్ హార్ట్. హాయ్ స్పైడర్ మ్యాన్, నా కోసమే వచ్చావా? నీ కోసమే వచ్చాను. వచ్చింది నా కోసం. ఎలా? స్పైడర్ మ్యాన్, నీ చూపులు నన్ను కదిలిస్తున్నాయి. కదిలించాలని పాక్కుంటూ వచ్చాను. ఆహా, పక్కింట్లో ఫ్రీగా సినిమా చూసినట్టు చూస్తున్నావు. ఆ స్పైడర్ మ్యాన్ వచ్చింది నీకోసం కదా? వచ్చింది నా కోసమే. మధ్యలో అక్క ఎగరేసిపోయింది. స్పైడర్ మ్యాన్ నన్ను మోసం చేశాడు. అసలు మన దగ్గర ఏమైనా ఉంటాయి కదా. నువ్వంటే ముసలోడు ఏమకేమైందిరా? రగులుతో ఉన్నాయి మొగలి పోతలు. ఆ ప్యాంట్ ఇవ్వండి, ప్యాంట్ అని ఏంట్రా మళ్ళీ కోకిందే? కాదురా,
దీని హై వోల్టేజ్ నేను తట్టుకోలేకపోతున్నాను. ఓ అదే, ఇన్నాళ్ళు కరెంట్ లేదు అన్నావు. తీరా కరెంట్ వచ్చాక పవర్ కట్ అంటే ఎలా వెళ్ళిపోతుంది. ఒకప్పుడు నువ్వు వచ్చినందుకు మేము చాలా బాధపడ్డాం. ఈ పిల్లేంటి ఇలా తగులుకుందని. కానీ నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతుంటే చాలా బాధేస్తుంది. అంతే బాబు, ముందు వచ్చిన కరెంట్ కన్నా తర్వాత వచ్చిన జనరేటర్ ఇంట్రెస్ట్ అని. డోంట్ వరీ, అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. నీ కోసం మా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఎవర్రా ఎవరా నువ్వు? ఏమైంది? గాల్లో ఎగిరెగిరి తంతోంది. మీ అమ్మ పూనిందే, నోర్మిస్కా. మేడం, ఏమండి? లేకండి మేడం, లేకండి. లేండి. ఓకేగా అండి? ఏమైంది? వీళ్ళందరినీ ఎవరు చంపారు? అమ్మో, చంద్రముఖి కజిన్ సిస్టర్ లా చేయాల్సింది చేసి ఇప్పుడు ఏమైందని అడుగుతున్నావు అమ్మా? అసలు మీరేం మాట్లాడుతున్నారు? మాకు పిచ్చెక్కి ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఇదిగో నువ్వు పని చేయి, నువ్వు లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకోనరా, మనం ఓ చోటుకి వెళ్దాం. ఎక్కడికి? నీ చెప్తాగా, నువ్వు లోపలికి వెళ్ళి మార్చుకోనరా. వెళ్ళు. బయటికి వెళ్దాం ఉన్నావు, మామూలుది కాదురా. అది తెలుసుకోవడానికే భూత ప్రేత పిశాచ భేతాళ ఓ మంత్రగత్తె దగ్గర తీసుకెళ్తాం. ఆ నాగు పగతో రగులుతోంది. వాళ్ళిద్దరిని చంపినట్టు మిమ్మల్ని చంపుతుంది. వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి. ఆగండ్రా. ఈ తాయెత్తు కట్టుకోండి. ఆ సర్పం మీ దరి చేరదు. కట్టుకోరా, నాకక్కర్లేదు. కట్టుకోరా సుంఠ, లేదంటే చస్తాం. క్షమించమ్మా, పాముల వల్ల నాకేం కాకూడదని నా బాడీకి పాయిజన్ అలవాటు చేశాను. ఆ నాగు నుంచి నీకు ముప్పు లేదురా. మొత్తం రాళ్లతో కట్టారు కదా. అరే భలే కనిపెట్టావే. పద, నువ్వు పదమ్మా. ఓం హ్రైం క్రీం రారా. డేవిడ్, నువ్వు వెళ్ళి నేను తర్వాత వస్తాను. ఎవరు కనపడరే అమ్మా? అమ్మా, మీ శక్తి తెలిసి మిమ్మల్ని కలుద్దామని వచ్చాం. అసలు పనేమిటంటే తెలుసురా. తెలుసా? ఈ కన్య శరీరంలోకి ఆమెకే తెలియకుండా ఒక సర్పం ఆవహించి మీ కళ్ళ ముందే కొందరి ప్రాణాల్ని బలి తీసుకుంది. ఆ సర్పాన్ని మీరు కూడా చూశారు కదూ? రావే బాలిక. ఇది గరుడ పక్షి కాలి గోరుతో మంత్రించి చేసిన తాయెత్తు. మహాశక్తివంతమైనది. ఇది నీ దేహంపై ఉండగా ఆ సర్పం నీ దరిదాపులకు రాలేదు, నిన్ను ఆవహించలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తాయెత్తు నీ శరీరం నుండి తీయరాదు. ఈ తాయి తొలగిస్తే తోలు తెగేది మాకే తల్లి. అమ్మా, ఎందుకైనా మంచిది
ఆ గరుడు పక్షి ఈకతోనో తోకతోనో చేసిన తాయిత్తుంటే ఇవ్వండి, మొలతాడు కట్టుకుంటాం. అర్భకుల్లారా, ఈ స్థావరం చుట్టూ గరుడ రేఖ గీసి తినిరా. ఆ రేఖ దాటి నాగు లోపలికి రాలేదురా. వచ్చే పౌర్ణమిలోగా దాన్ని మంత్ర దిగ్బంధనం చేస్తాను. అందాక మీరు బ్రతికుండాలంటే మీరు ఇక్కడే నా అధీనంలోనే ఉండండి. అదే మీకు రక్ష. ఉంటాను తల్లి, లేకపోతే ఈ పౌలు పక్కలో పెట్టుకుని మేము అరిగిపోతాం. ఇక్కడే ఉంటాం అమ్మా, ఇక్కడే ఉంటాం. ఎవరైతే సిగ్నల్ ఇచ్చింది ఇంకా రావట్లేదు? అన్నా, ఎవరు ఎవరు? నేనే అన్నా. ఎవరు అన్నా, ఆ కర్జర్ని డేవిడ్ని ఇద్దరిని నమ్మొద్దన్నా. వాళ్ళు నిన్ను కూడా చంపేస్తారన్నా. నిన్ను కూడా చంపేసి ఆ 2 నాగమణుల్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారన్నా. జాగ్రత్త అన్నా, జాగ్రత్త. నంబూద్రి, నంబూద్రి, నన్ను గుర్తుపట్టావా నంబూద్రి? నంబూద్రి, ఆ నాగకన్యని నీ మంత్రశక్తితో బంధించి దాని మణిని తీయడం నీ వంతు. ఆ మాంత్రికురాలు కర్జరీని, నా పార్ట్నర్ డేవిడ్ ని నేను మట్టిలో కలిపేస్తా. ఒకే షాట్ కి 2 birds. అప్పుడు ఆ 2 మణులు మన సొంతం అవుతాయి. ఏమంటావు? మీరు చంపింది ఒక పురుష సర్పాన్ని. తన తోడును పోగొట్టుకున్న ఆడనాగు మీ పాలిట కాలనాగై బుసలు కొడుతోంది. ఉసురు తీయాలని పడగ విసురుతోంది. ఆ నాగును పట్టి బంధించడం అంటే అంత తేలికైన పని కాదు. సరే సరే, ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఆ నాగును పట్టడం అసాధ్యం అంటావా? నమ్మి నంబూద్రి దగ్గరికి వచ్చిన వాళ్ళెవరూ నట్టేట మునగలేదు. అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యడమే ఈ నంబూద్రి ప్రత్యేకత. రాబోయే అమావాస్యకి 15 విఘడియల కాలం ఆ నాగు శక్తులన్నీ ఉడిగి కళ్ళు కనిపించని స్థితిలో ఉంటుంది. అదే అదనుగా నాగును పట్టుకుంటాను. పట్టి తీరుతాను. మనం పట్టుకోవడానికో పట్టుపట్టి చంపడానికో ఆ నాగిని అక్కడికి రావాలి కదా. జై రుద్రాణి రుద్రనేత్రిని. గట్టి మాటలు తప్ప ఒట్టి మాటలు చెప్పడి నంబూద్రి. వచ్చే అమావాస్యకి ఆ నాగిని వస్తుంది. ఆ పురుష సర్పానికి ఉత్తర క్రియలు జరగలేదు కాబట్టి ఆ నాగిని రావాలి, వచ్చి తీరాలి. నీ మరణాన్ని వృధా కానివ్వను. మన లక్ష్యాన్ని నేను సాధించి తీరుతాను. ఆపాదమస్తక అష్టదిగ్బంధనాయ నాగిని. తప్పించుకోలేవు నాగిని. ఇది అష్టదిగ్బంధనమైన చక్రబంధం. దీని నుంచి తప్పించుకోవడం ఏ నాగిని తరము కాదు.
ఆవాహయామి ఆవాహయామి నువ్వా నువ్వా కర్చరి నేను సాధించాలనుకున్న మణులను నువ్వు సొంతం చేసుకోవాలనుకుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను నంబూద్రి. కర్చరి మణులను ఆ మణులను మరిచిపో. అవి ఈ ఖర్జరి సొంతం. నాకు దక్కని మణులను నీకు దక్కనివ్వను. కంచరి, ఏంటి నువ్వు చేసిన పని? ఎందుకు ఇలా చేసావు? వాడిని ఎందుకు చంపావు? మంచి ఛాన్స్ మిస్ చేసావు. లాస్ట్ మినిట్ లో అంతా పాడు చేసావు. మూర్ఖ, తెలివి తక్కువగా మాట్లాడకో. ఇది నాగకన్య చేసిన కుటిల మాయరా. సమయానికి నేను గ్రహించకపోతే వాడి స్థానంలో నువ్వు శవంగా పడుండేవాడివి. నువ్వు చేసిన నిర్వాకం చాలు. నీ ప్రాణాలు దక్కాలంటే నా స్థావరంలో ఉండు. వావ్, భలే